ప్రధాని మోడీ ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అయితే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, వివాదాస్పద అంశాలు, పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే అదేవిధంగా రోడ్, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై గతంలో జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేశాయి. కాగా మరోసారి ఈ అంశం చర్చకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఉంది. ప్రగతి ఎజెండా సమావేశం. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మాట్లాడతారు. డీటెయిల్స్ మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు అమరావతి బ్యూరో హరికిషన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ జోష్న. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధానంగా పోలవరం సమస్య వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విభజన అంశంలో ప్రత్యేకంగా చేర్చింది, జాతీయ ప్రాజెక్టుగా కూడా ప్రకటించింది. సో అప్పటి నుంచి కూడా నిధులిచ్చి ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండేలా అన్ని చర్యలు అయితే తీసుకుంటోంది. అందులో భాగంగా తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖమ్మం నియోజకవర్గ ప్రాంతంలో అంటే 7 మండలాలను ఇటు ఏపీలో విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎందుకంటే పోలవరం నిర్మాణం సాగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భూ సేకరణకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ లేదా నిర్వాసితులకు మరింత భూమి కేటాయించడం కానీ వాటి సమస్యల పరిష్కారం కోసం ఒకటే రాష్ట్రంలో ఉంటే బాగుంటుందని భావించి కేంద్ర ప్రభుత్వం 7 మండలాలను కూడా విలీనం చేసింది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏకంగా 4 రాష్ట్రాలు ప్రభావం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలవరాన్ని అంటే పూర్తి నిర్మాణం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గత సంవత్సరం మే నెలలో కూడా ప్రధాని 4 రాష్ట్రాల సీఎంలతో కూడా ఇటు సమావేశం నిర్వహించారు. అయితే ఇది ఆశించిన స్థాయిలో పూర్తి సక్సెస్ కాలేకపోయింది. మరొక మారు పోలవరానికి సంబంధించి ప్రస్తుతం తాజా పరిస్థితుల నేపథ్యంలో మరొక మారు ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు పోలవరానికి సంబంధించే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను ప్రస్తావించడంతో పాటు అన్ని రాష్ట్రాలకు ముడిపడి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు గురించి ఎక్కువగా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికార పార్టీ నేతలతో పాటు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇటు చూసుకుంటే పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్ అలాగే ఒడిశా ప్రాంతాలలో ఇటు ఎక్కువగా భూములు మునగడంతో పాటు అక్కడ ప్రజల జీవనానికి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి ఏ రకమైనటువంటి ఇది చెల్లిస్తారు అనే క్లారిటీ కూడా కాంపెన్సేషన్ చెల్లిస్తారనే క్లారిటీ కూడా ఈ రోజు ప్రధాని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి మాత్రం అన్ని రాష్ట్రాలు పూర్తిగా సమన్వయం చేసుకుని ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా పదే కోరుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ అయితే కూడా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు 2028 డిసెంబర్ నాటికి పూర్తిగా పోలవరాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ హరికిషన్.